ఉదయించిన సూర్యుడే ఉద్యమాల చంద్రుడే పిడమర్తి రవణ పేదొల్ల బిడ్డడే పిడమర్తి రవణ పేదొల్ల బిడ్డడే పేద ప్రజల నేతవే మా గుండెల వెలుగువే. ఈరోజు మహబూబ్నగర్ పట్టణంలో తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు 12% రిజర్వేషన్ రావాలని మాదిగ జోడయాత్ర క్రమం 4వ రోజు జరుగుతుంది. పెద్ద ఎత్తున స్వాగతం చెప్పినటువంటి మహబూబ్నగర్ జిల్లా మాదిగ నాయకులకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు 2 లోక్సభ 1 జనరల్ సీట్తో పాటు రానున్న రోజుల్లో చైర్మన్లు కూడా 100కు 12 చైర్మన్లు మాదిగలకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద కులమైనటువంటి మాదిగలకు కులగణన తర్వాత 12% రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము కృష్ణ మాదిగకు వ్యతిరేకం కాదు, ఆయన 7% అంటుండు. తెలంగాణ రాష్ట్రంలో మాదిగలు 12% ఉన్నారు. ఉదాహరణకు మహబూబ్నగర్ జిల్లాలో మాదిగలు 90% ఉంటే ఇతరులు 10% మాత్రమే ఉన్నారు. ఇంకా ఈడ 14% అడగాల మేము. కానీ ఉమ్మడి రాష్ట్రాన్ని జనాభా నిష్పత్తిని పెట్టుకొని మేము 12% అడుగుతున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వానికి మాది ఒకటే విజ్ఞప్తి, మాది 7% కాదు 12% అని సందర్భంగా తెలియజేస్తాం. నాయకుడై పోరు చేసరా ఉస్మానియా గడ్డ మీద వెదిగే రవన్నా, ఉస్మానియా గడ్డ మీద వెదిగే రవన్నా. రాత్రి తలుపు కొడితే పలికే నేతవన్నా, రాత్రి తలుపు కొడితే పలికే నేతవన్నా. పేద ప్రజల గుండెలల్లో వెలుగువైతివన్నా, పేద ప్రజల గుండెలల్లో వెలుగువైతివన్నా. ఉదయించిన సూర్యుడే ఉద్యమాల చంద్రుడే పిడమర్తి రవణ పేదొల్ల బిడ్డడే, పిడమర్తి రవణ పేదొల్ల బిడ్డడే. అదిగో ఉద్యమాల ఉరుమురా, చీకట్లను తరిమి కొట్టె మెరుపురా, అక్రమాలనెదిరించే పిడుగురా, జనశక్తి వేస్తున్న అడుగురా. అతడే పిడమర్తి మన దళిత జాతి శక్తి, అతడే పిడమర్తి మన దళిత జాతి శక్తి. గదిగో ఉద్యమాల ఉరుమురా, చీకట్లను తరిమి కొట్టె మెరుపురా, అక్రమాలనెదిరించే పిడుగురా, జనశక్తి వేస్తున్న అడుగురా. ఉద్యమముల ఉవ్వెత్తున లేచిన యువ కెరటం, దార్నాలలో దమ్ము చూపిన రవే సూర్యకిరణం. ఉద్యమంలో ఉవ్వెత్తున లేచిన యువ కెరటం, దార్నాలలో దమ్ము చూపిన రవే సూర్యకిరణం. అదిగదిగో ఉద్యమాల ఉరుమురా, చీకట్లను తరిమి కొట్టె మెరుపురా. పిడమర్తి రవికి ఉన్నది బహుజనులలోన లెక్క, పిడమర్తి రవి గెలుపుతో కూటమికి తిరుగు తిక్క, పిడమర్తి రవి గెలుపుతో కూటమికి తిరుగు తిక్క. అదిగదిగో ఉద్యమాల ఉరుమురా, చీకట్లను తరిమి కొట్టె మెరుపురా.
బడుగు బలహీనుల పెడమర్తి అండదండ బీద సాద జనాలకు పెడమర్తే భరోసా బీద సాద జనాలకు పెడమర్తే భరోసా అదిగదిగో ఉద్యమాల ఉరుమురా చీకట్లను తరిమి కొట్టె మెరుపురా అక్రమాలనెదిరించే పిడుగురా జనశక్తి వేస్తున్న అడుగురా అతడే పెడమర్తి మన దళిత జాతి శక్తి అతడే పెడమర్తి మన దళిత జాతి శక్తి అదిగదిగో ఉద్యమాల ఉరుమురా చీకట్లను తరిమి కొట్టె మెరుపురా అక్రమాలనెదిరించే పిడుగురా చీకట్లను తరిమి కొట్టె మెరుపురా అదిగదిగో ఉద్యమాల ఉరుమురా చీకట్లను తరిమి కొట్టె మెరుపురా. మాదిగలకు 12% రిజర్వేషన్ కోరుతూ ఈ నెల 18-19 తారీఖున మరి చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. రానున్న రోజులలో ఏబీసీ సాధించడం కోసం తెలంగాణ వ్యాప్తంగా మాదిగలు పెద్ద ఎత్తున పోరాటం చేయాలని ఈ పార్లమెంట్ సమావేశంలో బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నా బీజేపీ పార్టీ నాయకుడు మరి మోడీ మాదిగల్ని మోసం చేయొద్దు. మొన్న మీరు ఎన్నికల్లో ఓట్లు అడిగినరు, ఇప్పుడు పార్లమెంట్ సమావేశంలో బిల్లు పెట్టకుండా ఇప్పటివరకు బిల్లు పెట్టకుండా దాదాపు 2 వారాలు గడిచింది. ఇంకో వారం సమయం ఉంది. ఈ లోపల పార్లమెంట్ బిల్లు పెట్టాలని కోరుతా ఉన్నా. లేని పక్షంలో ఖచ్చితంగా కేసీఆర్కి పట్టిన గతే మీకు పడుతుంది. ఇక్కడ కేసీఆర్ మాదిగ జాతిని విస్మరించిండు. అక్కడ మీరు పార్లమెంట్లో చట్టం చేయకపోతే మీకు కూడా వచ్చే ఎన్నికల్లో మాదిగలకు మొత్తం కూడా గుణపాఠం చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇట్లా జరిగితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రకారం నేను ముందు చెప్పిన సుప్రీంకోర్టు ఏమంటుంది, ఇది న్యాయమే ధర్మమే గెలిచింది అంటాడు. నేనే చేసిన అంటాడు. దానివల్ల తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు అన్యాయం జరుగుతుంది. ఈ ఏబిసిడి వల్ల, ఈ ఏబిసిడి మూమెంట్ వల్ల తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే 7% అని ఏబిసిడిలో ఉంది, కానీ మేము తెలంగాణలో 12% ఉన్నాం మేము. సో కృష్ణమాదిగా కానీ ఎంఆర్పిఎస్ కానీ పెట్టిన డిమాండ్ వల్ల సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు వల్ల అది కనుక అట్నే జరిగితే తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి మేమందరం అట్లా వద్దు. తెలంగాణ రాష్ట్రంలో జనాభా లెక్కల ప్రకారం సీఎం గారు చెప్పినట్టుగా కులగణన జరిగితే మాదిగలకు లాభం జరుగుతుంది. వెంటనే సీఎం గారు కులగణన చేయాలి. చేసి మేము ఎంత ఉండో మాకు అంత ఇవ్వాలి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏబిసిడి ప్రకారం ఇస్తే మాకు నష్టం జరుగుద్ది. యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ నేలనా, సిద్ధంగా మన్నది మన తెలంగాణలోనా, అమర వీరుల త్యాగంపై ఏర్పడ్డ ఈ నేలనా. ఒక్కొక్క అడుగు వేసి నువ్వు నడువు, ఇడమర్తి రవ్వన్న వెంట నడవరా. మాదిగ జాతే లక్ష్యం, తన ముందరున్న ధ్యేయం, జాతి కొరకే పోరాటం, మార్పు కొరకే ఆరాటం. అదిలెల్లర కలిసెల్లర అన్న అడుగులో 12% రిజర్వేషన్ అమలు బాటలో. అదిలెల్లర కలిసెల్లర అన్న అడుగులో 12% రిజర్వేషన్ అమలు బాటలో. 30 ఏళ్ల పోరాటం ముందుకు వచ్చరా, జేజేలు పలికి రవన్నకు జై కొట్టరా. ఒక్కొక్క అడుగు వేసి నువ్వు నడువు, ఇడమర్తి రవ్వన్న వెంట నడవరా. మాదిగ జాతి అభివృద్ధి కోరుకున్నడన్న, మార్పు కోరి అడుగులేసే అదిగో చూడరా. యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ నేలనా,